ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడుగా ఉండి ఫలభరితమైన నిత్యజీవ వాతావరణంలో మనలందరినీ నడిపించాలి. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని చెప్పినటువంటి మన ప్రభువును విశ్వసించి ఆ నమ్మకత్వాన్ని కోల్పోకుండా మరణము వరకు నమ్మకంగా ఉండడానికి విలువైన జ్ఞాన వాక్యముతో మన హృదయాలను తృప్తిపరుచుకుంటూ మన ఆలోచనలను సంస్కరించుకుంటూ ప్రభువుకు దగ్గరవుదాం. ప్రభు యొక్క జ్ఞానానికి విధేయత చూపిద్దాం. గనుక ప్రియమైన దేవుని సంగమా, వాక్యం పట్ల ఎవరికి ప్రేమ ఉందో వారు వాక్యం తమ దగ్గరకు రావాలి అని కోరుకోరు, కానీ వాక్యం దగ్గరికి మేము వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, వాక్యం మన హృదయాలలోనికి వెళుతుండగా మన హృదయం ఒక అద్భుతమైన మందిరంగా మారుతుంది. ఒక్కో ఇటుక పేర్చబడుతూ ఒక నిర్మాణం ఎలా అయితే పూర్తవుతుందో వాక్యం మన హృదయాలలోనికి వెళుతూ 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 ఒక సంపూర్ణమైన దేవుని మందిరంగా మన హృదయం మారాలన్నది దేవుని యొక్క ఆలోచన. నా ఐడియాలజీని మీరు వంటబట్టించుకుంటే మీరు నా ఫాలోవర్స్ అవుతారు. అంబేద్కర్ గారి ఐడియాలజీని వంటబట్టించుకున్నవారు అంబేద్కర్ గారి ఫాలోవర్స్ అవుతారు. మహాత్మా గాంధీ గారి ఐడియాలజీని వంటబట్టించుకున్నవారు మహాత్మా గాంధీ గారి ఫాలోవర్స్ అవుతారు. బిన్ లాడెన్ ఐడియాలజీని వంటబట్టించుకున్న వారు అందరూ బిన్ లాడెన్ ఫాలోవర్స్ ఎలా అవుతారో, ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని వాక్యాన్ని ఎవరైతే వంటబట్టించుకుంటున్నారో హృదయంలో, దేవుని వాక్యం ఎవరి లోపలైతే నాటబడుతోందో వాళ్ళు అసలు సిసలైన సంపూర్ణ క్రీస్తు ఫాలోవర్స్గా మారిపోతారు. క్రీస్తును వెంబడించేవారుగా మారిపోతారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌలు గారి మాటలు మన జీవితాల్లో నెరవేరాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చులకనగా చూడకూడదు. అసలు మనం ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే పాయింట్ మీకు వస్తే, నేను చాలాసార్లు కొన్ని వందల సార్లు చెప్పాను, ఆయన ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఎందుకో మార్పు కనబడట్లేదు. అరటిపళ్ళు కోసం వెళ్ళేవాళ్ళు కనబడుతున్నారు, కొబ్బరి నూనె కోసం వెళ్ళేవాళ్ళు కనబడుతున్నారు, కర్చీఫుల కోసం వెళ్ళేవాళ్ళు కనబడుతున్నారు, ఇంకేదో మేలు చేస్తామని భ్రమలకు గురి చేస్తుంటే ఆ భ్రమలకు నమ్మి శరీర సంబంధమైన బలహీనతలతో వెళ్ళేవాళ్ళు కనబడుతున్నారు. ఇంకా మీకు ఇప్పుడే ఇన్స్టెంట్గా మీకు గులాబ్ జామున్ మిక్స్ ఇచ్చినట్టుగా ఇన్స్టెంట్గా మీకు అన్నీ ఇచ్చేస్తాం, వెంటనే మీకు అన్నీ అయిపోతాయని చెబితే నమ్మి మోసపోయేవాళ్ళు కనబడుతున్నారు. కానీ వాక్యం కోసం ప్రభువును వెంబడించాలి, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడునని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేను మొదట వెతకాల్సింది దేవుని వాక్యాన్ని, నేను వినాల్సింది దేవుని వాక్యాన్ని అనుకునే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. అది తగ్గటానికి వీల్లేదు. అది తగ్గుతోంది అంటే సంఘం బలహీనపడిపోతుంది అని అర్థం. దేవుని రాజ్యంలో గురుగుల సంఖ్య పెరిగిపోతుంది, గోధుమల సంఖ్య తగ్గిపోతుంది అని అర్థం. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి దేవుని వాక్యం కోసమే ఎంత దూరమైనా పరిగెత్తాలి, సత్యం కోసం ఎంత దూరమైనా పరిగెత్తాలి. సత్యం అంత శక్తి గలది. ఒక మాట మీకు చూపిస్తాను, దైవ గ్రంథంలో నుండి జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 45 నుండి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 45 నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి సమాజ మందిరాలను, ఆనాటి దేవాలయాన్ని చూసి ఇశ్రాయేలీల మధ్యలో బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం. ఆయన ఐడియాలజీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఐడియాలజీ ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు. అప్పటికింకా క్రీస్తు సంఘం ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటే పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాత నిబంధన అనగానే ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రం అంటే మోషే గారు రచించినటువంటి తోరా అనగా పంచకాండాలు అంటారు. ఇప్పుడు పంచకాండాల్లో ఆజ్ఞలు ఉన్నాయి మాకని నమ్ముతున్నటువంటి ఇశ్రాయేలీలు ఆజ్ఞలు ఎక్కడి నుంచి గమనిస్తారంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి గమనిస్తారు. 10 ఆజ్ఞలు అక్కడ ప్రారంభమవుతాయి. ఆ 10 ఆజ్ఞలకు ముందు కూడా మరి ధర్మశాస్త్రంలో సంగతులు ఉన్నాయి కదా అంటే అది ధర్మశాస్త్రం కాదు, చరిత్ర. ఆదాము ధర్మశాస్త్రానికి చెందినవాడు కాదు, కానీ ఆదాము చరిత్ర ఉంటుంది. సృష్టి ధర్మశాస్త్రానికి చెందింది కాదు, యూనివర్సల్ అది, కానీ ధర్మశాస్త్రంలో సృష్టి ఎలా చేయబడిందో ఉంటుంది. అలాగే నోవహు ధర్మశాస్త్రానికి చెందినవాడు కాదు, కానీ నోవహు చరిత్ర ధర్మశాస్త్రంలోనే మోషే గారి ద్వారా వ్రాయబడింది. వీళ్ళందరికంటే ముందు మోషే లేడు, వీళ్ళందరి తర్వాత మోషే వచ్చాడు. మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో జరిగిన చరిత్రను వ్రాయగలిగాడు. కానీ ఇదంతా ఎక్కడ కనబడుతుంది మనకి? ధర్మశాస్త్రంలోనే కనబడుతుంది. కానీ అది ధర్మశాస్త్రానికి
ధర్మశాస్త్రం ఇవ్వబడడానికి పూర్వం జరిగినటువంటి చరిత్ర అని మనం గుర్తించాలి. అది ధర్మశాస్త్రం కాదు. మరి ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి మొదలైంది? నిర్గమకాండం 20 అధ్యాయంలో ఆజ్ఞలు ఇవ్వడం మొదలైంది. ఆ ఆజ్ఞల దగ్గర నుంచి కంటిన్యూగా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఒక్కొక్కటి విధులు విధానాలు వ్రాయబడతాయి. అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాగానే క్రొత్త నిబంధన స్టార్ట్ అయిపోలేదు. ఆయన ముందు పాత నిబంధన నెరవేర్పు జరిగించిన తర్వాత, ఆయన నెరవేర్చవలసినటువంటి వంటిని కూడా నెరవేర్చిన తర్వాత, ఆ తర్వాత కొత్త దానిని ఇవ్వడం జరిగింది. ఇది నూతన నిబంధన, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త దానిని పరిచయం చేయడం జరిగింది, క్రొత్త దానిని ఇవ్వటం జరిగింది. అంతకుముందు పాత వాటిలోని ప్రక్షాళన కనబడుతుంది మనకి. సరిదిద్దుతూ వారిని అర్థవంతమైన విధానంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పడిన పాట్లు అంతా ఇంత కాదు. అందుకే మొదట ఇశ్రాయేలీయులలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అంటాడు శిష్యుల్ని. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనబడుతుంది మీకు ఆ మాట. మొదట మీరు ఎక్కడికి వెళ్ళండి? అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వాళ్ళకు వెళ్ళి మొదట వాళ్ళకు బుద్ధి చెప్పండి, మొదట వాళ్ళకి సువార్త ప్రకటించండి, మొదట వాళ్ళకి సత్యాన్ని తెలియచేయండి అంటాడు. నా అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. మరి అన్యజనుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళమన్నాడు? ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాక ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మీరు అన్యజనుల దగ్గరికి కూడా వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే ఈ డిఫరెన్సెస్ తెలియాలి మనకి బైబిల్ చదివేటప్పుడు. అంటే మత్తయి సువార్త ప్రారంభమే కొత్త నిబంధన అనుకోకండి. అర్థమైందా? మత్తయి సువార్తలో చరిత్ర ఉంటుంది. యేసు ప్రభువు వారి జీవన విధానంలో, ఆయన సరిదిద్దే క్రమంలో జరిగిన హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇక క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది అంటే, సంఘం ప్రారంభమైన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమైంది. అంతకుముందు యేసు ప్రభు వారు ఏవైతే బోధించారో అవన్నీ కూడా అపోస్తలులు మరలా సంఘానికి ఏం చేయడం మొదలుపెట్టారు? బోధించడం మొదలుపెట్టారు. అలా కొత్త నిబంధన ప్రకటన గ్రంథంతో స్థిరపరిచారు. సో గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, సందర్భాలను ధ్యానిస్తున్నప్పుడు, ఇది ఏ కాలానికి చెందినది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ వరకు దీన్ని అప్లై చేయాలి, ఎక్కడ వరకు దీన్ని తీసుకోవాలి, దీన్ని మనం పాటించాలా వద్దా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దేవుని వాక్యాన్ని చదవాలి. ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడు, పరిసయ్యులకి ఏం చెప్పాడు, శాస్త్రులకి ఏం చెప్పాడు, సర్వ సమాజానికి ఏం చెప్పాడు, యూనివర్సల్గా ఏం చెప్తున్నాడు, సంఘానికి ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు, అన్యజనులకు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి కొత్త నిబంధనలో. అర్థమైందా? మరి ఆ జ్ఞానం ఉందా ఈరోజు చదివే వాళ్ళకి? ఉందా? లేదు. ఉండాలి. అలా చదివితే దేవుని వాక్యం మీకు స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు మనం దేవుని యొద్దకు రావడానికి ఏ ఉద్దేశం కావాలి, ఏ ఆలోచనతో మనం దేవుని యొద్దకు పరిగెత్తాలి? నాకు అవసరం వచ్చింది ప్రభువా అని పరిగెత్తే వాళ్ళకి అవసరాలు తీరవు. కానీ ప్రభువా మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్నాను, మిగిలిందంతా మీరు చూసుకోండి అనే వాళ్ళ అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. లేదు ప్రభువా నా అవసరం కోసమే నేను వెంబడిస్తానని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ అవసరాలు తీరే అవకాశం ఉండదు. వాళ్ళు స్వార్థపరులు కదా. వాళ్ళకి హృదయ సంబంధమైన మందిరం కట్టుకునే ఉద్దేశం లేదు. హృదయంలో దేవుని వాక్యంతో ఒక మందిరాన్ని కట్టుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఎంత దేని మీద ఉంది? కేవలం శరీర సంబంధంగా ఏ మేలు పొందుకుందామో ప్రభు దగ్గరికి వెళ్తే అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆనాడు కూడా 2 గ్రూపులు వెంబడించే యేసు ప్రభు వారిని. ఒక గ్రూప్ ఏమో శరీర సంబంధంగా ఏ మేలులు పొందుకుందాం అని అంటే, అందులో తక్కువ మంది ఆయన బోధ విందామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆయన బోధ విందామని వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది అయితే, ఆయన చేసే మేలుల ద్వారా తృప్తి పొందుదామని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది. మనం ఏ గ్రూపులో ఉన్నాం అన్నది పరీక్షించుకోవాలి ఈ సమయంలో. మీరు ఏ గ్రూపులో ఉన్నారు? మీలో అందరూ ఏదో మేలు జరుగుద్దటండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం, అక్కడ సత్యం ప్రకటించే సేవకుడు ఉన్నాడంట, ఖచ్చితంగా ఉన్నట్టు ఉపదేశిస్తాడంట, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుందాం, మనకి ఏదో మేలు జరుగుతుంది, మన అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి, సమస్యలు పోతాయి, లేకపోతే ఇంట్లో సమస్యలు పోతాయి, వ్యాధి బాధలు నివారణ అయిపోతాయి, అక్కడ దేవుని సన్నిధికి వెళితేనట్టు అన్నీ మంచి జరుగుతుందట, అందుకని దేవుని సన్నిధికి వెళ్దాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు వద్దామా? కాదు. నేను సత్యము అనే అక్షయ ఆహారాన్ని భుజించడానికి పరుగులు తీస్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను నీతిని, ఆయన రాజ్యంలో కొనసాగుతూ నీతిని వెతుకుతాను, నీతిని సంపాదించుకుని ఒక్కో ఇటుక సంపాదించుకుని నా హృదయ మందిరాన్ని కట్టుకుంటాను. దేవుని వాక్యమే ఆ ఇటుక, దేవుని వాక్యమే ఆ నిర్మాణానికి ఉపయోగపడే ముడిసరుకు. ఆ దేవుని వాక్యముతో నేను ఒక అద్భుతమైన నిర్మాణాన్ని కట్టుకుంటాను. అప్పుడు నా హృదయమే దేవుని మందిరం అవుతుంది, నా హృదయంలో దేవుడు ఉంటాడు, నా హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు అనే భావనతో ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వారు నిజంగా ఆశీర్వదింపబడిన వారు, వారు నిజంగా దీవించబడిన వారు. అర్థమైందా? అంతే తప్ప మేము దేవుని సన్నిధికి వెళ్తే మాకు మేలు జరుగుద్దట,
ఆ దేవుని సన్నిధికి వెళ్తేనే రోగం తగ్గుద్దట, దేవుని సన్నిధికి వెళ్తేనే ఏదో జరుగుద్దట. ఆ భావన వద్దు. నేను మరలా మీకు చెప్తున్నా, రోగాలు వస్తాయి పోతాయి. ఒక రోగం తగ్గితే ఇంకో రోగం రాదన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. వస్తుంటాయి పోతుంటాయి. సమస్యలు వస్తాయి పోతాయి. ఒక సమస్య వస్తే ఇంకో సమస్య రాదన్న గ్యారంటీ ఉందా? ఒక సమస్య తీరింది మరో సమస్య రాదని మనం చెప్పగలమా? మన బ్రతుకు యాత్రలో ఈ జీవితం ముందుకు కొనసాగే కొలది అనేక రకాలైన సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయినా మీకు తెలియని కొత్త వింత ఏముంది? ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు దాటుకుంటూ వచ్చిన వారు కాదా మీరందరూ? కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు మీ జీవితంలో మీరు చూశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్ళ భాగం ఒకటి ఉంది. కన్నీటితో నిండిపోయిన దినాలు కొన్ని ఉంటాయి నీ బ్రతుకులో. ఎక్కడో ఒక చోట ఉంటాయి. క్యాలెండర్లో టిక్ చేసుకుంటే తెలిసిపోద్ది నీకు. క్యాలెండర్లో గడులు ఉంటాయి కదా, వాటికి రెడ్ మార్క్ పెట్టుకున్నావు అనుకో, చాలా రెడ్ మార్కులు పెట్టాల్సి వస్తుంది వాటికి. ఎందుకంటే ఆ డేట్స్ అన్నింటిలో కూడా నువ్వు ఏడుస్తున్నావు అని అర్థం. ఆ డేట్స్ అన్నింటిలో కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు అని అర్థం. ఆ డేట్స్ అన్నింటిలో కూడా నువ్వు చింతలో ఉన్నావని అర్థం, దుఃఖంలో ఉన్నావని అర్థం, అస్వస్థతతో ఉన్నావని అర్థం, వేదనలో ఉన్నావని అర్థం, బాధలో ఉన్నావని అర్థం. మరి అవన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉన్న డేట్లు లేవా? అందులో ఉన్నాయి. వాటికి కూడా టిక్కులు పెట్టుకో, బ్లూ టిక్కులు. ఒకదానికేమో రెడ్ టిక్ పెట్టుకో. బ్లూ టిక్కులు ఉంటాయి నీ క్యాలెండర్లో, రెడ్ టిక్కులు ఉంటాయి. సో ఇలాగా జీవితం అన్న తర్వాత వచ్చేవి పోయేవి ఉంటాయి. వాటి కోసం ప్రభు దగ్గర రావద్దు. ముందు ప్రభువును హత్తుకో. ముందు దేవుని వాక్యంతో నీ హృదయాన్ని కట్టుకో. ముందు సత్యంలో నిలబడు, సత్యాన్ని నేర్చుకో, బలమైన పాత్రగా జీవించు, అక్షయమైన పాత్రగా జీవించు, ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్పు చెందు, ఆయనతో ఒక చక్కటి సహవాసాన్ని, ఒక చక్కటి బంధాన్ని కొనసాగించు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు అక్కరగానున్నవేవో ఆయన ఎరుగును. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, మీరు విచారించడానికి వీలు లేదు అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మొదటి గ్రూప్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. యేసు ప్రభువుని వెంబడించిన మొదటి గ్రూపు వాళ్ళు ఎందుకు వెంబడించారు మీ అందరికీ తెలుసు. రొట్టెల కోసం, చేప ముక్కల కోసం, ఏమైనా ఇస్తాడని, స్వస్థత కోసం, వీటి కోసమే ప్రభు చుట్టూ తిరిగారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ప్రభువును హృదయపూర్వకమైన బోధ వినడానికి రాలేదు అక్కడికి. కానీ ఇప్పుడు ఒక గ్రూప్ మనకు కనబడుతుంది చూడండి. 19వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. లోకాసు వార్త. ఆయన దేవాలయంలో ప్రవేశించి, యూదులకు కదా ఇప్పుడు అంతా జరిగేదంతా, ఇక్కడ గడ్డి పెట్టేదంతా ఎవరికి? యూదులకి. వాళ్ళని రెడీ చేస్తున్నాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, చూసారా, దేవాలయంలో వ్యాపారాలు మొదలయ్యాయి. దేవాలయంలో ఏం మొదలయ్యాయి? వ్యాపారాలు. విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది. అంతే తప్ప నా మందిరం వ్యాపార మందిరం కాదు, వ్యాపార కేంద్రం కాదు. నా మందిరం కేవలం ఏ మందిరం అనబడిందట? ప్రార్థన మందిరం అనబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఒక రకంగా యేసు ప్రభు వారిని సిలువ వేయాలన్న బలమైన కోరిక వాళ్ళలో నాటుకుపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఇది కూడా ఒకటి. ఎందుకో తెలుసా? మనిషి ఎక్కడైనా ఓపిక పడతాడు, కానీ వాడు ఆదాయం మీద దెబ్బ పడుతోంది అంటే మాత్రం ఖచ్చితంగా కక్ష పెంచేసుకుంటాడు. ఇంకా తిట్టడానికి వెనకాడు, తిమ్మడానికి వెనకాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా ఎందుకు? ఆదాయం మీద దెబ్బ పడుతుంది. ఇక్కడ చక్కగా దేవుని మందిరాన్ని వ్యాపారపు గుహ చేసేసారు, వ్యాపారపు టిల్లు చేసేసారు. ఇంకా అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చేవాళ్ళు కూడా ఇంకా అంత ఆలోచించేవాళ్ళు. ఆ రోజుల్లో ఆలోచించడం మాట పక్కన పెట్టండి, ఈ రోజుల్లోనే ఆలోచించేవాళ్ళు లేరు. ఇది వ్యాపారం అని గుర్తించేవాళ్ళు లేరు. చాలా చోట్ల జరుగుతున్నది ఇది వ్యాపారం, ఇది క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు, ఇది చీటింగ్ ఇది అని అనుకునేవాళ్ళు లేరు. ఎప్పటికీ కూడా లేరు. ఏది అమ్మినా కొనేసుకుంటారు దేవుని పేరట. ఉన్నారు లేదా మన వాళ్ళు? ఏది అమ్మినా కొనుక్కుంటారు దేవుని పేరట. గడ్డి అమ్మితే గడ్డి కూడా కొనుక్కుంటారు. అదే గేదెలకు గదండి, అంత అనవసరం మనకి. అంటే గడ్డి మేము కూడా తినొచ్చండి, దైవ గడ్డి నాయన, ఇది తినేనాయన అంటే తినేస్తారు అంతే. కనీసం విజ్ఞత, వివేకం ఇది కొనుక్కుంటే మనకి ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏమైనా పోనీ ఆధ్యాత్మికంగా ఎదుగుతామా? ఒక పుస్తకం కొనుక్కుని చదువుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఒక పాటల పుస్తకం కొనుక్కుని పాటలు పాడుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది. దానికి ప్రింటింగ్కి ఖర్చు అవుతుంది, కాస్ట్ అవుతుంది, కాబట్టి కొనుక్కున్నారంటే ఒక అర్థం ఉంది. కొన్ని పెన్ డ్రైవ్ కొనుక్కుని అందులో సీడీ, అందులో ప్రసంగాలు వింటున్నారంటే ఒక అర్థం ఉంది. ఏలే మన ఇంట్లో ఉండేవి కూడా మనకు అమ్ముతారు, అవి కూడా కొనుక్కుంటాం వెళ్ళి కదా. కర్చీఫులు కొనుక్కుంటాం, కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కుంటాం, ఈ మధ్య రేకు మొక్కలు కొనుక్కుంటున్నారంట, మహిమ యంత్రాలు అంటవి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకేమమ్మితే అవి చర్చిలో కొనుక్కోవడమే.
కనీసం ఒక్కరైనా ఇది నేను చేసేది మంచిదా కాదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఏమీ ఆలోచించేది లేదు. సరే, ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందట? యేసుప్రభు వారు వెళ్ళే సమయానికి వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కానీ యేసుప్రభు వారు సేమ్ సిచ్యువేషన్ చేస్తే, ఇప్పుడు కానీ టీవీ 9 వాళ్ళు ఉంటే, అప్పుడు అది కానీ లైవ్ టెలికాస్ట్ సోషల్ మీడియాలోనూ టీవీలోనూ వస్తుంటే కిందన మీరు అందరూ ఏమైనా కామెంట్లు పెడతారు తెలుసా? నీకెందుకయ్యా, నిన్ను ఎవడడిగాడయ్యా, తీర్పు నువ్వు తీరుస్తున్నావండయ్యా, దేవుడు చూసుకుంటాడు, నీకెందుకయ్యా, నీ పన్ను చేసుకోవయ్యా, నీకు పనిపాటు ఏమి లేదట, ఇంకెప్పుడు ఇదే పని నీకు, మేము అమ్ముకుంటాం కొనుక్కుంటాం, నువ్వు ఎవడయ్యా అడగడానికి, కొనుక్కునేవాడికి లేని బాధ నీకేందయ్యా అని కామెంట్లు పెడతారు. మళ్ళీ మీరే సిగ్గులేని సంత ఎక్కువైపోయింది. నిజం చెప్పినా కూడా నువ్వు ఎవడవయ్యా చెప్పడానికి, మేము అమ్ముకుంటాం, నేనేమన్నా కొనమన్నావా, అమ్ముకునేవాళ్ళు మాకు లేని బాధ, కొనుక్కునేవాళ్ళు వాళ్ళకి లేని బాధ, మధ్యలో నువ్వెవడవయ్యా నీకేంది నొప్పి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంక ఇలాంటి వాళ్ళని బాగు చేయాలని ముందుకెళ్ళడం కూడా అనవసరం అనిపిస్తుంది కదా. యేసుప్రభు వారు కూడా చాలా బాధపడ్డారు వాళ్ళని చూసి. అరే నాయన, ఇది ప్రార్థనా మందిరం, వ్యాపార కేంద్రం కాదు. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. ప్రభువును ప్రార్థించి ప్రభు యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ప్రజలు ఇక్కడికి రావాలి, ప్రభువుకు ప్రార్థన చేయడానికి రావాలి, ప్రభుతో సాన్నిహిత్యం కలిగి ఉండడానికి రావాలి, ప్రభుతో అనుబంధాన్ని కలిగి ఉండడానికి రావాలి. ఇది ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. సమస్త జనులకు నా మందిరం ఏమనబడును? ప్రార్థనా మందిరం అనబడును. చదవండి. అయితే మీరు దాన్ని ఎలా చేశారన్నాడు? దొంగల గుహ. ఎలా చేశారట? దొంగల గుహ. చాలా దారుణం అండి. ఈ మధ్యకాలంలో అన్నీ ఇలాగే ఉన్నాయి. దేవుడి పేరిట బ్యాండ్లు అంట. సువార్తకి ఇవన్నీ సువార్త నోటితో చెప్పయ్యా, చెప్తే సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాను వినియోగించుకో చక్కగా. సువార్త నోటితో చెప్పు. సువార్తకు మళ్ళీ వస్తువులేంది? కొన్ని సువార్తకు ఉపయోగపడే వస్తువైనా పర్లేదు. అది మైకా, లేకపోతే ఏమైనా మిక్సరా, లేకపోతే ఏమైనా యాంప్లిఫైరా, ఈ కాదు. ఇంకా కొన్ని కరపత్రాలు ఏం కాదు. సువార్త చొక్కాలు, సువార్త బ్యాండ్లు, సువార్త ప్యాంట్లు, ఏందండి ఇది? వ్యాపారం. మీరు దేవుని ఇంటిని ఏం చేశారు? దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను అని వ్రాయబడింది అక్కడ. వెళ్ళగొట్టనారంభించెను ప్రభు. అందుకే చాలామంది ప్రభువుని వ్యతిరేకించారు ఈ పని చేసినందుకు. నీకు ఎందుకయ్యా అని. కానీ ఆయనకి ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎందుకు అంత తపన పడ్డారో వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు అంత తాపత్రయపడ్డారో వాళ్ళకి అర్థం కాలేదు. రైట్, తర్వాత మాట చదువుదాం. 47 వచనం అందరూ జాగ్రత్తగా చదవండి. 47. అయితే ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు, ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలో ప్రధానులు ఆయనను నాశనము చేయజూచుచుండిరి. ఎవరికి నష్టం కలుగుతోందో వాళ్ళు యేసుప్రభు వారిని చంపాలని చెప్తున్నారు. నేను చెప్పాను కదా, ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుందంటే కోపం వచ్చేద్ది. మన ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుంది అన్నప్పుడు కోపం ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఆ కోపంలో చంపేయాలనుకున్నారు వాళ్ళు యేసుప్రభుని. అర్థమైందా? సో అంత దారుణంగా వాళ్ళు ప్రతి దినము కూడా అదే పని మీద ఉన్నారంట. ఆయనను నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ 48 వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. అండర్లైన్ దట్ వర్డ్. ప్రజలందరూ ఎవరు? ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఏం కావాలి ఇప్పుడు మీకు? ఎందుకు హత్తుకోవాలి యేసు ప్రభుని? వ్యాపారం కావాలనుకున్న వాళ్ళు శాస్త్రులు, పరిచయలను హత్తుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. వ్యాపార లావాదేవీల మీద దృష్టి నిలిపిన వారు, శరీర సంబంధులు ఎవరిని హత్తుకున్నారు? శాస్త్రుల్ని, పరిచయల్ని హత్తుకున్నారు. అలాంటివి ఏమైనా శరీరానికి పెడితే యేసు ప్రభుని కూడా హత్తుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ స్వచ్ఛమైన వాక్యం వినాలి అనుకున్న వాళ్ళందరూ యేసు ప్రభుని హత్తుకున్నారు. కారణం, ఆయన బోధించే దయగల మాటలకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన బోధించే జ్ఞానానికి ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఈయనకి పాండిత్యం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. అంత చక్కటి ఉపదేశాలు ప్రభువు నోటి వెంట జాలువారుతున్నాయి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వారికి ఉపయోగకరమైనదిగా ఉంది.
దాని ద్వారా వాళ్ళ ఆత్మీయ మందిరాలు కట్టబడుతున్నాయి, వారి ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి. సో ఇది చాలా అవసరం. ఇప్పుడు కూడా ఇదే అవసరం. దేవుని వాక్యం ఎంత దూరం తీసుకెళ్తావో తీసుకెళ్ళు, దానికి నీకు సపోర్ట్ అడుగు, తప్పలేదు. అది మన ప్రభువు ఆజ్ఞాపించింది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సత్యాన్ని, సువార్తను ప్రకటించండి. దాన్ని ఏ రూపంలో మీరు తీసుకెళ్తారో మీకు అనవసరం. తీసుకెళ్ళనంతే. ప్రజల దగ్గరికి సత్యం వెళ్ళాలి, సత్యం గెలవాలి, సత్యం నిలబడాలి, సత్యం హృదయాల్లోనికి వెళ్ళాలి. ప్రజలు సత్యాన్ని అనుసరించాలి, సత్య సంబంధులుగా మారాలి, లోకంలో ఉన్న చీకటి తొలగిపోవాలి, వెలుగులు ప్రసరించాలి. దానికోసం భక్తులు ప్రయాసపడాలి, దానికోసం దేవుని పిల్లలు ప్రయాసపడాలి, దానికోసం దేవుని జనాంగం కష్టపడాలి, యవనస్తులు కష్టపడాలి, యవనస్తురాళ్ళు కష్టపడాలి. దేనికోసం? దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించటానికి. ఆ విధంగా మినిస్ట్రీ రన్ అవ్వాలి, ఆ విధంగా జరగాలి. పరిచర్య అంటే వాక్యం వ్యాపించబడాలి, సత్యము లేని చోట సత్యము స్థాపించబడాలి, సత్యము విస్తరించాలి, అనేకులకు దీవెనకరంగా మనం అందరం మారాలి. దానికోసం ప్రయాసపడాలి మనం, అంతేనా? రైట్. సో వ్యాపారం అది వాస్తవం కాదు. వాస్తవం ఎప్పుడు వాస్తవమే, అవాస్తవం ఎప్పుడు అవాస్తవం. చూడండి, గమనించండి జాగ్రత్త. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి ఆయనను హత్తుకొని ఉండి, నువ్వు వాక్యం విను, వాక్యంలో ఎదుగు, వాక్యంలో జీవించు, వాక్యం నీకు చెయ్యలేని మేలంటూ ఏది ఉండదు, తగిన కాలమందు ఆయన మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చదవండి. మీరు సత్యం తెలుసుకోండి, మోసపోకండి. కడవరి దినాల్లో మోసాలు ఎక్కువైపోయినాయి, అర్థమైందా? సత్యం తెలుసుకోండి. దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయమందు అన్నాడు, అంతేనా? అడిగిన వెంటనే అన్నాడా? అంతేనా? తగిన సమయమందు నిన్నేం చేస్తాడట? హెచ్చిస్తాడు. అంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి పైకి లేపుతాడు. నువ్వు ఏ స్థితిలోనో ఆ స్థితి కంటే పైకి నేను తీసుకెళ్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు మీరు ఏం చేయాలి? అంతవరకు మీరు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. అంటే అప్పటి వరకు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన సత్యంలో కొనసాగుతూ, ఆయన చెప్పిన పని చేస్తూ, ఆయన నీతి మార్గాల్లో నడుస్తూ, బుద్ధిగా ఒద్దికగా ఆయనను హత్తుకొనుండు, అంతే. అప్పుడు నీకు ఇవ్వాలనుకున్న మనస్సు దేవునికి కలగగానే ఇంక ఇచ్చేయాలి, ఇక ఈ స్థితిలో నుండి పైకి లేవనెత్తాలి, హెచ్చించాలి, బలపరచాలి, స్థిరపరచాలని దేవుడు అనుకోగానే అది నీకు ఇవ్వబడుతుంది. పరీక్షిస్తాడట ఆయన. దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించకుండా ఎవరికి ఏది ఇవ్వడు. అబ్రహామును పరీక్షించాడా లేదా? దావీదును పరీక్షించాడా లేదా? చేశాడా? పరీక్ష చేశాడా? మరి యోసేపును పరీక్షించాడా? యోబును పరీక్షించాడా? పరీక్షించకుండా ఇచ్చేశాడా? చెప్పండి, మీరందరూ చెప్పండి. పరీక్షించాడా? ఈ పరీక్షా కాలంలో వాళ్ళందరూ ఆయన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉన్నారా లేదా? అలా రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉంటే తగిన కాలమందు, అది 100 ఏళ్ళకి ఇవ్వబడిందా, 80 ఏళ్ళకి ఇవ్వబడిందా, 60 ఏళ్ళకి ఇవ్వబడిందా, 20 ఏళ్ళకి ఇవ్వబడిందా, 10 ఏళ్ళకి ఇవ్వబడిందా, 5 ఏళ్ళకి ఇవ్వబడిందా మనకు తెలీదు. తగిన కాలమందు దేవుడు వారిని హెచ్చించాడు, తగిన కాలమందు దేవుడు వారిని దీవించాడు, తగిన కాలమందు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంతవరకు వాళ్ళు దీన మనస్సు కలిగి ఆయన రెక్కల క్రింద జాగ్రత్తగా వస్తూ పోతూ వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెతకాలి. తట్టుడి మీకు తీయబడును. తట్టిన వెంటనే తీయబడును కాదు, తట్టుడి. ఇప్పుడు ఇలా ఒక్క దెబ్బ కొట్టగానే అమ్మ తీసేస్తాడు తలుపు. 2, 3 కొడితే అమ్మ ఎక్కడో వంటగదిలో ఉంటుంది. ఎవరో వచ్చారని చెప్పి అమ్మకు సౌండ్ వినబడ్డ తర్వాత వచ్చి తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. ఒక దెబ్బకి అమ్మ తీయట్లా. తట్టుడి మీకు తీయబడును. తట్టాలి, ఓపిగ్గా తట్టాలి. ఎంతసేపు తలుపు కొట్టాలని తాగుబోతాడులాగా అరవకూడదు. 2 దెబ్బలే ఎత్తాడు ఈ తాగుబోతాడు. కానీ గుమ్మం దగ్గరే మా తాగుబోతా ఆయన వస్తాడని చెప్పి గొళ్ళెం పట్టుకుని భార్య వేలాడుతూ ఉండాలన్నమాట. నిమిషం లేట్ అయినా కూడా ఈ తాగుబోతాడికి ఏమొచ్చేది?
అబ్బా ఎక్కడ లేని కోపం వచ్చేది, ఏదో పెద్ద ప్రధానమంత్రి గిరి చేసి వచ్చినట్టే. కుక్కల పూరులు వస్తాడు రోడ్ల మీద, ఆ దుమ్ము ఈ దుమ్ము అంటించుకొని ఒంటి నిండా చెత్త చెదారం పూసుకొని వస్తాడు పేకల దాకా తాగేసి. వీడికి మళ్ళీ అనగానే ఏం చేయాలి, తలుపు తీసేయాలి. చూశారు, చాలా దారుణం అనమాట. అలా కాదు, తట్టుడి మీకు తీయబడును, ఓర్పుగా ఉండండి, వెయిట్ చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగిన వెంటనే ఇచ్చేతారేటి, అడిగి వెంటనే అమ్మ అన్నం పెట్టు అన్నాడంట మెల్లిగా, వెంటనే వచ్చేది అన్నం. పరిగెత్తుకుని పీటీ ఉషాలాగా కంచం వేసుకుని అలా సూపర్ మ్యాన్లో ఎగురుకుంటూ వచ్చేసి ఎదురు పెట్టేద్దా అమ్మ. ఆగరే అన్నం ఉడుకుతోంది, ఊరు తిరిగి వచ్చినట్టున్నావు, కాసేపు కూర్చో అంటది. పని పాట లేనోడైతే ఏం చేయాలి, పైకి ఎగరకూడదు. పని పాట ఉన్నోడు కూడా కూర్చొని వినాలి, ఎందుకంటే ఆవిడ కూడా పనే చేస్తుంది, ఆవిడేం ఖాళీ కూర్చోవాలా. నువ్వు బయటికి వెళ్ళి చేసే పని ఎంత గొప్పదో వంట చేసే పని కూడా అంతే గొప్పది. సో వండి తెచ్చి పెట్టేంత వరకు కుక్కిన పెయిన్లాగా అలా కూర్చో, చక్క కూర్చుంటే తెచ్చి పెడతారు. ఆ తర్వాత పద్ధతిగా తినేసి అమ్మకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపో. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ మధ్యలో ఏముంది, ఏముంది, కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మన కంటికి కనబడట్లా. అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు అన్నట్టు చదివేసుకుంటున్నాం మనం దాన్ని. అడుగుడి, ఓ సంవత్సరం తర్వాత మీకు ఇవ్వబడు. అడుగుడి లేదా 5 సంవత్సరాల తర్వాత మీకు ఇవ్వబడును. అడుగుడి 10 సంవత్సరాల తర్వాత మీకు ఇవ్వబడును. లేదా అడుగుడి 100 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఇచ్చినట్టు ఇవ్వబడును. ఏమో మనకు తెలియదు, అడగడమే మనకు తెలుసు. ఇవ్వబడును అనేది మన చేతిలో లేదు, అడగడం మన చేతిలో ఉంది. తట్టుడి మన చేతిలో ఉంది, తీయబడును మన చేతిలో లేదు. వెదకుడి మన చేతిలో ఉంది, దొరకును మన చేతిలో లేదు. వెదుకు, ఏమో వెతికేది కాలికి తగిలేద్ది ఏంటి అస్తమాను, వెతికే ప్రతిదీ కాలికి తగిలేద్దా, తగలదు కదా. నువ్వు వెతుకంతే, అది ఎప్పుడు తగలాలో అప్పుడు నీ కాలికి తగులుతుంది. అంతవరకు వెతుకు, దొరికే వరకు వెతకాలి, తీసే వరకు తట్టాలి, ఇచ్చే వరకు అడగాలి. దట్ ఈస్ ద రూల్. అంతేగాని అడిగిన వెంటనే ఇచ్చేయాలి, తట్టిన వెంటనే తీసేయాలి, వెతికిన వెంటనే దొరికేయాలి. ఎవరు చెప్పారు మీకు? దానికి ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవ్వడు ఒక్క రోజులో గొప్పవాడు కాలేడు. యోసేపు అలా కాలేదు, చాలా కష్టాలు అనుభవించిన తర్వాతే ఒక స్థితికి ఎదగగలిగాడు. దావీదు అలా కాలేదు, చాలా సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాకనే ఒక గొప్ప స్థితికి ఎదగగలిగాడు. మీరు అనుకుంటారు గొలియాతుని చంపగానే రాజు అయిపోయాడు అనుకుంటున్నారేమో. గొలియాతుని చంపినందుకు రాజు అవ్వలేదు, గొలియాతుని చంపినందుకు ఆయన చచ్చిపోయాడు అడవుల్లో పడి. గొలియాతుని చంపిన దగ్గర నుంచే బాధలు మొదలైనవి. ఇంతకీ గొలియాతుని చంపిన దగ్గర ఫిలిస్తీన్లు కక్ష కట్టాలి రూల్ అయితే, కానీ గొలియాతుని చంపినందుకు ఫిలిస్తీన్లు కక్ష కట్టలేదు. ఎవడు కక్ష కట్టాడు? సొంత ఇశ్రాయేలీయుడి కక్ష కట్టాడు. ఎంత బాధాకరం చూడండి. సొంత ఇశ్రాయేలీయుడి కక్ష కట్టాడు మేలు చేసినందుకు. ఒక్కోసారి అవతలోడు శత్రువు అయినా పర్లేదు కానీ మన మిత్రుడు కూడా ఎదగకూడదు అనుకునే అసూయ పరులు ఉంటారు. చూశారు, శత్రువు ఏమైపోయినా పర్లేదు, శత్రువు గెలిచినా పర్లేదు, కానీ మిత్రుడు మాత్రం గెలవకూడదు. ఎంత చండాలమైన ఆలోచన విధానం రా నాయన ఇది. శత్రువు గెలిచినా పర్లేదంట, మిత్రుడు గెలవకూడదంట. ఇలాంటి కపట మిత్రులు, కపట సహోదరులు అన్ని చోట్ల ఉంటారు. ఇలాంటి వాళ్ళు, వాళ్ళ కోరిక ఒకటే, ఇదిగో నాకంటే నా పక్కనోడు ఎదగకూడదు, నాకంటే నా స్నేహితుడు ఎదగకూడదు, నాకంటే నా కింద పని చేసేవాడు ఎదగకూడదు, నాకంటే నా సొంత తమ్ముడు అన్నయ్య కూడా ఎదగకూడదు. ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలు రా నాయన. మనుషుల పశువులకైనా కొంత సహకారం ఉంటుంది, పర్లేదులే మా తోటి పశువే కదా అని. ఒక కాకి చచ్చిపోతానట 100 కాకులు వచ్చి అరుస్తాయట. కనీసం ఆ కాకులకి పశువులకి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు మనుషులకి లేకుండా పోయింది. మనం బాగుండాలి, మనతో పాటు పక్కోడు కూడా బాగుండాలని కోరుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? ఇంత పెద్ద విశాల విశ్వంలో ఆడు పీల్చుకోవడానికి వాడికి గాలి ఉంది, నువ్వు పీల్చుకోవడానికి నీకు గాలి ఉంది, వాడు తాగడానికి వాడికి నీరుంది, నువ్వు తాగడానికి నీకు నీరుంది. అంత పెద్ద విశాల విశ్వంలో మనం దేవుడి వల్ల సృష్టింపబడ్డాం. ఇందులో మళ్ళీ నాకే అంతా కావాలనేది దౌర్భాగ్యపు ఆలోచన విధానం. ఎంత చండాలమైన ఆలోచన విధానం అది. సో ఇప్పుడు దావీదు గెలిచినందుకు దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నందుకు సౌలు ఏం పెట్టుకున్నాడు? కక్ష పెట్టుకున్నాడు. మరి వెంటనే దావీదు ఎదిగేశాడా?
అడవుల్లో పరుగులెత్తాడు, సొరంగాల్లో పరుగులెత్తాడు, దాక్కున్నాడు, తిండి లేకుండా బాధపడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మహానుభావుడు. ఆ తర్వాత ఎప్పుడో దేవుడు సింహాసనం ఇచ్చాడు. పోనీ సింహాసనం ఇచ్చాకనే సుఖంగా ఉన్నాడా? లేడు. అందుకే వెదకుడు మీకు దొరుకును, దొరికే వరకు వెదకుడు మీకు దొరుకును. అలా అర్థం చేసుకోండి. తట్టుడు మీకు తీయబడును, తీయబడేంత వరకు తట్టండి మీకు తీయబడును. అడుగుడు మీకు ఇవ్వబడును, ఇవ్వబడేంత వరకు అడగండి మీకు ఇవ్వబడును. ఇది ఆ ఒరిజినల్ కాంటెక్స్ట్ లోపల ఉన్నటువంటి అసలు సిసలైన సత్యం. అంతే తప్ప ప్రభా ఇప్పుడు అడిగాను మరి సాయంత్రానికి వచ్చేయాలంటే కుదరదు. పిల్లలు ఉంటారు, అడిగిన వెంటనే ఇచ్చేయాలి వాళ్ళకి. అరే నాయన కొంచెం వెయిట్ చేయరా, టైం పడుతుంది, వస్తుందిరా అంటే మా వాడు అమెజాన్లో ఏదో బుక్ చేయించుకుంటాడు, ఏదో ఒక టాస్క్ పెట్టుకుంటాడు, ఆ టాస్క్లో గెలిచేస్తాడు. ఆ టాస్క్లో గెలిచిన దగ్గర నుంచి నా బుర్ర తినేస్తాడు. నాన్న అది గెలిస్తే బుక్ చేస్తా అన్నారు కదా, చేస్తే ఇది బుక్ చేస్తా అన్నారు కదా, సరేనా నాయన బుక్ చేద్దామని చెప్పేసి బుక్ చేస్తాం. అది రావడానికి కొంత టైం పడుతుందా? ప్రతిరోజు వస్తాడు, ఫోన్ ఒకసారి ఇవ్వండి అంటాడు, తీసుకుంటాడు. అమెజాన్ ఓపెన్ చేయండి అంటాడు, ఓపెన్ చేయించుకుంటాడు. అందులోకి వెళ్ళిపోతాడు అడ్రస్లోనికి. అది ఎక్కడ దాకా వచ్చిందో చెక్ చేసుకుంటాడు. డెలివరీ అవుతుందిలే అంటాడు, వెళ్ళిపోతాడు. గంట అవుతుంది మళ్ళీ వస్తాడు. గంటకి మళ్ళీ వచ్చి ఫోన్ ఏమన్నాడు, ఎందుకు రా చూడాలి అమెజాన్లో ఎక్కడ దాకా, అరే ఇందాకే కదా చూస్తుంటే ఇప్పుడు కొంచెం దూరం వచ్చి ఉంటుంది అంటాడు. అరే రాదురా నాయన, వాడు డేట్ ఇచ్చేస్తాడు, ఆ డేట్కి కానీ అది మనకి ఇంటికి రాదు, డెలివరీ అవ్వదు. ఆడు ఏ డేట్కి ఇచ్చాడో ఆ డేట్కి వస్తుందిరా అంటే లేదు, ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం పడుకొని ఇంక వచ్చి చెక్ చేస్తానే ఉంటాడు. అప్పుడు అనిపిస్తుంది మహానుభావుడా ఇంకెప్పుడు నా ఫోన్లోంచి నీకు బుక్ చేయకూడదు, ఏదైనా కావాలంటే మీ అమ్మని అడగరా నాయన, నన్ను మాత్రం అడగ అనిపిస్తుంది. అలాగా ఇంకా మనం ఆ టైప్ ఉండకూడదు. ఇప్పుడు అడిగిన వెంటనే వచ్చేయాలంటే రాదు, అది టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. యూ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అంతే తప్ప ఇప్పుడు నాకు అర్జెంటుగా వచ్చి కూర్చోవాలంటే అది అవ్వదు. అర్థమైందా? సో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన సత్యాన్ని ఎవరు వెతుకుతారో వాళ్లకు మాత్రమే సమస్త దీవెనలు అనుగ్రహింపబడతాయి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లాగా, ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాక్ లాగా, ఇన్స్టెంట్ బిస్కెట్స్ లాగా మీ దగ్గరికి ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ ఏవి రావు. ఓపికతో కనిపెట్టాలి, వేచి చూడాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆ ఓర్పు సహనం నీ దగ్గర ఉంటేనే బలిష్టమైన ఆయన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండు, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతవరకు ప్రార్థించు, అంతవరకు ఓపికతో కనిపెట్టు, అంతవరకు దేవుని యందు విధేయత కలిగుండు, తెలిసిపోద్ది. అప్పుడు దాకా బతిమాలి 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 లేట్ అవుతుందని తెలిసేసరికి ఎల్లవయ్యన్నీ ఇచ్చేవు ఏడిచావు అన్నాడు అనుకో, జేబులో చేయి పెట్టిద్దాం అనుకునే టైంలో అనేసాడు అనుకో, అలాగా అమ్మా నీ నిజస్వరూపం బాగానే తెలిసిందిరా, ఇంకెవ్వను, ఇంకంతే, లోపలేసాం జిప్పేసాం అంతే, ఇంకెవ్వను, సచ్చిన ఇవ్వను ఇంక నీకు. ఇచ్చావు ఏడిచావు ఎల్లవయ్యా నువ్వే ఇచ్చావు, ఎంతసేపు అడిగించుకొని అంటే ఇంకేం చేస్తాం? మన జీవితాలు కూడా అలానే ఉంటాయేమో, జాగ్రత్త. ఇచ్చావు ఏడిచావు ఎలవమ్మా అన్నట్టు ఉంటుందేమో, జాగ్రత్త. సో అందుకే ఎప్పుడు కూడా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దేవుని సన్నిధికి రాకూడదు, సత్యం కోసం పరిగెత్తాలి. సత్యమే నీకు సమస్తాన్ని ఏం చేస్తుంది? ఇస్తుంది. సత్యమే నీకు అన్నింటికీ మార్గాలు తెరుస్తుంది, సత్యమే నీకు అన్నింటికీ ద్వారాలు తెరుస్తుంది. సత్యం నేను స్వతంత్రుడుగా చేస్తుంది, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును అని వాక్యం సెలవిస్తోంది. రైట్. ఇప్పుడు చూద్దాం దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందో. దీనికి ఒక సంఘటన చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుండి. ఏదైతే మనం ఇప్పటివరకు నేర్చుకున్నామో దానికి సంబంధించిన ఒక సంఘటన చూద్దాం. మొదట వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? సత్యం కోసం రావాలి. ఎందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే సత్యం కోసం రావాలి. రైట్. ఇప్పుడు సత్యం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని సత్యం కోసం వెంబడిస్తూ ఉండగా రెండో పాయింట్ ఏంటంటే, నీకు ఏది ఆయన అనుగ్రహించాలన్నా కూడా దాని కొరకు నువ్వు కొంచెం ఓపికతో కనిపెట్టాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండాలి. రెండో పాయింట్, ఎప్పుడైతే నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి విజ్ఞాపన చేస్తూ కనిపెడుతూ పోరాడుతూ ఉంటావో తగిన కాలమందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు నువ్వు ఓపికగా ఉండాలి. నెక్స్ట్ మూడో పాయింట్, అసలు నిజంగా సత్యంలో కొనసాగుతూ సత్సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుని దీవెన ఏ రీతిగా మన మీదకి వస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవడానికి మొదటిగా కొన్ని విధులు చూద్దాం.
సంఘం అంతటికి తెలియవలసిన కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు చూద్దాం. ఆ విధులలోనే దేవుని దీవెన దాగి ఉంది. ఏవైతే విధులు వ్రాయబడ్డాయో సంఘానికి, ఆ విధులలో దేవుని దీవెన దాగి ఉంది. ఆ విధులను కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉంటే దీవెన ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. నువ్వు మొదట ఆయనకి నచ్చాలి. నచ్చితే ఏదైనా చేస్తాడు ఆయన నీ కోసం. నచ్చకుండా ఏమీ చేయడు. నువ్వు నచ్చడం మానేసి, నచ్చేలా బ్రతకటం మానేసి ఇచ్చేయమని అడగటం మంచి పద్ధతి కాదు. ఒక ఇంటర్వ్యూకి నేను పిలిచినప్పుడు నువ్వు ముందు వాళ్ళకి నచ్చితేనే నీకు ఉద్యోగం ఇస్తారు. నచ్చకుండా ఎవడు ఉద్యోగం ఇవ్వడు. నువ్వు నచ్చాలి ఆయనకి, నువ్వు మెప్పించాలి వాళ్ళని, నీ టాలెంట్ వాళ్ళకి అర్థం కావాలి. అన్నీ చూసిన తర్వాత వెల్ అండ్ గుడ్, మంచి క్యాండిడేట్, బాగున్నాడు అని అనుకున్న తర్వాత నీకేమిస్తారు? ఉద్యోగం ఇస్తారు. ఏమీ లేకుండా, ఏమీ నచ్చకుండా, ఏమీ చేయకుండా నాకు ఇచ్చేయి, రాగానే ఇచ్చేయి అంటే ఎవడిస్తాడు? ఇస్తాడా? ఎక్కడైనా దొరుకుతుందా అలాగా? దొరుకుతుందా? దొరకదు. ఏది దొరకదు అలాగా. ఏది దొరకదు. ముందు నీ నిజాయితీని కనపరచు, ముందు నీ యథార్థతను నిరూపించుకో, ముందు నీ భక్తిని కాపాడుకో, ముందు నమ్మకంగా ఉండు. అప్పుడు నీ నమ్మకత్వం రుజువైన తర్వాత కదా నిన్ను నమ్ముతారు. నీకు తాళాలు వెంటనే ఎవడెవడు? ఈరోజు పనిలో జాయిన్ అయ్యావు, ఈరోజే బీరువా తాళాలు ఇచ్చేస్తారట నీకు? ఇస్తారా? ఎవరెవరో. నువ్వు పనిలో జాయిన్ అయిన దగ్గర నుంచి యజమానుని దగ్గర నమ్మకత్వాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటావో, ఎప్పుడు యజమాని నీ మీద అబ్బా మంచి కుర్రాడు, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి, మంచి దాసుడు, ఇతను చాలా యథార్థవంతుడు అని ఎప్పుడైతే యజమాని నిన్ను గుర్తిస్తాడో అప్పుడు నీకు ఏ తాళవైనా ఇచ్చేస్తాడు. పోతిఫరు యోసేపును నమ్మాడు, ఇంటి మీద అధికారిని చేసేసాడు. ఎందుకు? యథార్థవంతుడని తెలిసిన తర్వాత. వచ్చి రాగానే పోతిఫరు యోసేపు చేతిలో తాళాలు పెట్టలేదు. కొన్నాళ్ళు చూశాడు, పరీక్షించిన తర్వాత చాలా మంచి అబ్బాయి, చాలా మంచి వ్యక్తిత్వం గలవాడు, చాలా మంచి కుర్రాడు, మంచి అమ్మాయి అని అనుకున్న తర్వాత తాళాలు గుర్తి చేతిలో పెడతారు. అలాగే దేవుడు కూడా నిన్ను పరీక్షించిన తర్వాత నీకు ఏదైనా ఇస్తాడు. పరీక్షించేంత వరకు నువ్వు సహనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. ఆ ఓర్పుతో సహనంతో ముందుకు కొనసాగాలి. నీకేమో ఆరాధనకు రావడానికి బద్ధకం, నీకు దేవుని వాక్యం వినడానికి బద్ధకం, నువ్వు దేవుని కోసం పనిచేయడానికి బద్ధకం, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి బద్ధకం, ఆయన పరిచర్యలో వాడబడ్డానికి బద్ధకం, అన్నిటికీ బద్ధకమే నీకు. కానీ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం బడబడబడబడ సౌండ్ వచ్చేసి దేవదూతలో 100 మంది వచ్చి నీ పక్కన నిలబడిపోవాలి నీకు, అంతే కదా? ఇన్స్టెంట్గా కావాలి మనకు, అన్నీ ఇన్స్టెంట్గా కుదరదు. అది ఓర్పు నేర్చుకో, సాధన చెయ్యి, ఓర్పుగా ఉండడం నేర్చుకో. అందుకే మోకాళ్ళ మీద పడి ప్రార్థించు. ప్రతిరోజు మోకాళ్ళ మీద పడి ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక సమయంలో మోకాళ్ళ మీద పడి ప్రార్థించడం నేర్చుకో. సహనం అలవాటు అవుద్ది, ఓర్పు అలవాటు అవుద్ది. ఇన్స్టెంట్గా వచ్చేయాలంటే ఏమి రావు. అబద్ధాలు చెప్తున్నారు బయట. అప్పుల బాధలా, ఈ మీటింగ్కి రండి తగ్గిపోతాయి అంటాడు దొంగ. ఆ మీటింగ్కి వస్తే అప్పులు తగ్గిపోతాయా? తీరిపోతాయా? కుటుంబ సమస్యలా, ఈ మీటింగ్కి రండి తీరిపోతాయి అంటాడు దొంగ. మోసపు మాటలవి. నేను వాక్యం చెప్తాను రండి అనేవాళ్ళు చచ్చిపోయారు, తగ్గిపోయారు. ఇప్పుడు చచ్చిపోయారంటే ఆత్మీయంగా చచ్చిపోయారని. నిజంగా చచ్చిపోతే అలాగ అనేవాళ్ళే ఉండరు కదా. వాక్యం చెప్తాను రండి, సత్యం నేర్చుకోవడానికి రండి, ఆ తర్వాత దాని వెంట అన్నీ వస్తాయని ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండండి, తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీకు ఆ దీన మనసు అంటే ఏంటో నేర్పిస్తాం. ఆయన రెక్కల క్రింద, ఆయన చేతుల క్రింద ఎలా ఉండాలో నేర్పిస్తాం. ఆయన జ్ఞానం నేర్చుకోండి, వివేకం నేర్చుకోండి. ఎంత దూరమైన వాక్యం కోసం రండిరా నాయన అని చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. నేనే సత్యం అన్నాడు యేసుక్రీస్తు, ఆ సత్యాన్ని వెతకండి అని చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మా దగ్గర రండి, ఈ సభకు వస్తే పిల్లలు పుట్టేస్తారంట, ఈ సభకు వస్తే రోగం తగ్గిపోద్దంట, ఈ సభకు వస్తే అప్పులు తీరిపోతాయంట. అలాంటి సభలు ఎన్ని చోట్ల పెడుతున్నారా నాయన? ప్రతి చోట ఇదే డైలాగ్ చెప్తావు, ఎదురయ్యి అన్నట్టు. కనీసం ఆలోచించరు ఎవరో కూడా, కొంచెం కూడా ఆలోచించరు. బాగా నేర్చుకోండి సంఘమా. మీరు సత్యం మీద కట్టబడితే తప్ప ఏది మీకు దక్కదు, ఏది మీకు దొరకదు. ముందు జ్ఞానవంతులు కండి, ముందు దేవుణ్ణి హత్తుకోండి, ముందు దేవునికి ఇష్టలుగా మారండి, ముందు ఆయనను హృదయంలో ఉంచుకునే ప్రయత్నం చేయండి, ముందు ఆయన జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. ఆ విధంగా మీరు దేవునికి దగ్గరైతే ఆయనకు దగ్గరైన వారికి ఆయన దగ్గర అవుతారు. నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రమును త్రోసి వెయ్యను. దట్ ఈస్ ద రూల్. ఎందుకు రా, నేను ఎంత మాత్రం త్రోసేయను నిన్ను. ఏదో వచ్చి రాగానే ఏదో చేసేయమంటావు చూడు,
నిన్ను నమ్మాలి, పరీక్షించబడాలి. నువ్వు పరీక్షకు నిలబడు. ఏమో నిన్ను ఎలా నమ్మాలి? నిన్ను ఎలా నమ్మాలి? కొంతకాలం నీతో ట్రావెల్ చేస్తేనే కదా. నువ్వు పరీక్షకు నిలబడుతున్నావో లేదో చూడాలి కదా. నిన్ను పరీక్షకు నిలబడుతున్నావా లేదో చూసిన తర్వాత అప్పుడు నిలబడుతున్నావు, గట్టిగా నిలబడతావు. యోబు కూడా పరీక్షింపబడ్డాడు. శోధనలన్నీ పూర్తయ్యాక సువర్ణంగా మారుతానన్నాడు. అంతేనా? శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారుతాను. మారాలి మరి. అగ్ని వంటి మహాశ్రమలు తట్టుకున్న తర్వాత ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరు కడవరకు నమ్మకంగా నిలబడతారో వాళ్ళే జీవకిరీటాన్ని పొందుకుంటారు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో వదిలేస్తా అంటే కుదరదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు. అన్నీ కోల్పోయిన తర్వాత ఎవడైనా ఏడుస్తాడు. వద్దది. అన్నీ బాగున్నప్పుడే దేవునికి విధేయత చూపించు. నీకేమీ బాగోలేనప్పుడు ఆయన వచ్చి నీ పక్కన నిలబడతాడు. అర్థమైందా? అన్నీ బాగున్నప్పుడే దేవునికి విధేయత చూపించు, నమ్మకంగా ఉండడం నేర్చుకో. చూడండి, కొన్ని విధులు ఉన్నాయి, విశ్వాసులైన వారికి సంబంధించినటువంటి విధులు. ముఖ్యంగా అన్యజనులలో నుండి క్రైస్తవులైన ఎఫెసీలకు రాస్తున్నాడు. మనం కూడా అన్యజనుల నుండి క్రైస్తవులైన వాళ్ళమే. అందరం కూడా మన వెనకున్నవారు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతల్లో ఒకవేళ ఎవరైనా క్రీస్తుని వెంబడించిన వారు అయినా కూడా అందరూ కూడా అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారు. ఎఫెసు సంఘానికి కూడా అలాగే చెప్తున్నాడు, అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారు ఎఫెసీయులు. ఏమండి? వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే అక్కడ దేవుడు కొన్ని సత్యాలు బయలుపరిచాడు. ఎలాంటి సత్యాలు బయలుపరిచాడు అంటే, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన అనగా పరలోకపు తండ్రి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించెను. నెక్స్ట్, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము ఆయన ఎదుట, చూడండి, విధి 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 ఏమిటా విధి? మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండాలని. విధి విధి ఏంటమ్మా? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే లోపలికి ఏం వెళ్ళాలమ్మా కదా? లోపలికి వెళ్ళిన వాక్యమే మనల్ని పరిశుద్ధంగా నిలబెడుతుంది, నిర్దోషిగా నిలబెడుతుంది. వాక్యం వెళ్ళని చోట దయ్యాలు ఉంటాయి, అనగా దురాత్మలు ఉంటాయి. ఏ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళదో దాన్ని సాతాను ఆవహిస్తాడు. ఇంకోటి దేవుని కోసం బతకడు. ఆ శరీరంలో దేవుని కార్యాలు జరగవు. మరి ఏ కార్యాలు జరుగుతాయి? దయ్యపు కార్యాలు జరుగుతాయి. అందుకే లోపలికి దేవుని వాక్యం వెళ్ళాలి. నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోండి, లోపలికి దేవుని వాక్యం వెళ్ళాలి. రైట్ రైట్ సో పరిశుద్ధమును నిర్దోషముగా ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఏర్పాటు చేయబడిన పిల్లలందరూ కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకమైన జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. మీరు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని క్రీస్తు కొరకు కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు మీరు ఒక ప్రత్యేకమైన సమాజంగా ఏర్పడాలి. మీ వ్యక్తిత్వంలో అది కనబడాలి, మీ బ్రతుకులో అది కనబడాలి. మీ బ్రతుకు ఒక సాక్ష్యంగా మారాలి, మీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. అది ఇక్కడ మనకి ఎఫెస్ పత్రికలో అన్యజనులలో నుండి క్రీస్తులోనికి వచ్చిన దేవుని బిడ్డలకు చెప్తున్నాడు. మీరు మనం కూడా అలా వచ్చిన వాళ్ళమేగా. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మరొక పాయింట్ మనం చూస్తే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అదే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం 20 నుంచి చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే పునాది రాయి అని అర్థం. పునాది యేసు ప్రభు అనే పునాదిని ఎవరు వేశారు? అపోస్తలులు, ప్రవక్తలు వేశారంట. ఏ పునాది వేశారు వాళ్ళు? యేసు ప్రభు అనే పునాది వేశారు. ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. అమర్చబడనిది నాది కాదు, అవునా? నా ఇంటి కొరకు ఉపయోగించిన ఇటుక మాత్రమే నాది.
నా ఇంటి కొరకు ఉపయోగపడని ఇటుక, ఉపయోగించని ఇటుక నాది కాదు. క్రీస్తు దేవాలయంలో నువ్వు భాగానివైతే నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు. ఒకవేళ నువ్వు క్రీస్తు దేవాలయంలో భాగానివి కాకపోతే, ఆయన సన్నిధిలోని ఇటుకవు నీవు కాకపోతే, నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు కావు. క్లియర్? నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. అక్కడ ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. మొదట ఆయన యొద్దకు రావాలి, అప్పుడే ఆయన మీ యొద్దకు వస్తాడు. మొదట మీరు ఆయన్ని ప్రేమతో హత్తుకోవాలి, అప్పుడే ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు. మీకు ఏం కావాలన్నా మీరు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయనలో మీరు కనబడాలి, మీరు ఆయనకి ఇష్టలుగా మారాలి, ఆయన చిత్తం మీ బ్రతుకులో జరుగుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తం మీ బ్రతుకులో జరుగుతూ ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక అంటే సరిపోదు, నెరవేర్చాల్సింది మనమే. నెరవేరును గాక అంటే నెరవేరిపోదు కదా, మనమే కదా నెరవేర్చాలి. ఆ మాట అంటున్న వారే నెరవేర్చాలి. నెరవేరును గాక అని ఎవరన్నారో వారి అందే ఆయన చిత్తం ఏమవ్వాలి, నెరవేరాలి. దానికి మీరందరూ సంసిద్ధంగా నిలబడాలి. తర్వాత చదువుదాం. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు ఏ దేవాలయమా? పరిశుద్ధమైన దేవాలయమగుటకు ఏమవుతుంది? వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, యేసుక్రీస్తు గాని పరిశుద్ధాత్మ గాని ఎవరికి నివాస స్థలమై ఉండుటకు మిమ్మల్ని కడుతున్నారట? సర్వోన్నతుడైన తండ్రికి, దేవునికి, తండ్రికి, పరలోకపు తండ్రికి నివాస స్థలమై ఉండుటకు పరిశుద్ధాత్ముడు క్రీస్తు మనల్ని అందరిని ఏం చేస్తున్నారు? కడుతున్నారు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు, ఇది ఇక్కడ చెప్తున్నాడు. రైట్? సో మనం ఆయన కొరకు ఒక మందిరంగా కట్టబడాలి, దేవాలయంగా నువ్వు మారాలి, సంఘం మారాలి. ఇది దేవుని ఆలయం. ఏంటిది? ఇది దేవుని ఆలయం, దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుని మందిరం ఇది. ఈ మందిరంలో చీకటి క్రియలు జరగవు. ఈ మందిరంలో అపవాది క్రియలు లయమగునుగాక అన్నాడు. అపవాది క్రియలు లయమైపోవాలి, చీకటి క్రియలన్నీ లయమైపోవాలి ఈ మందిరంలో. ఈ మందిరం దేవుని మందిరం ఇది. ఈ మందిరంలో దేవుడే నివసించాలి, ఈ మందిరంలో దేవుడే మహిమపరచబడాలి, ఈ మందిరంలో దేవుడే ఘనత పొందాలి. ఈ మందిరం వెలుగుమయమైనదిగా ఉండాలి, చీకటికి చోట్లేదు ఈ మందిరంలో. అలాంటి గొప్పదైన మందిరం ఇది, దేవుని మందిరం, దేవుని నివాస స్థలం ఇది. దేవుని నివాస స్థలం, దేవుని నివాస స్థలంలో చీకటికి చోట్లేదు, చీకటికి చోట్లేదు. శుభ్రంగా ఉండాలి ఆయన నివాస స్థలం. దేవుడు కోరుకుంటున్న దేవుని మందిరం, దేవుడు కడుతున్న దేవుని మందిరం. మీరందరూ ఆయన మందిరాలు. పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. బాప్తిస్మం పొందిన నాట నుండి, నువ్వు ఎప్పుడు మొదలు పెట్టావో నీ పరుగు నాకు తెలియదు. బాప్తిస్మం పొందిన నాట నుండి నేటి వరకు మరి ఎంత వరకు నువ్వు కట్టబడ్డావో, ఎంతగా కట్టబడ్డావో, ఏ రీతిగా కట్టబడ్డావో, ఏ విధంగా ఆయనకు ప్రియారిటీ ఇస్తున్నావో ఒకసారి నువ్వే పరీక్షించుకో. ప్రియమైన దేవుని సంఘమా, పరీక్షించుకో. చాలా గొప్ప స్థితిలో నువ్వు వర్ధిల్లాలి, చాలా గొప్పగా వాడబడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలి ఆయన కోసం. ఎస్, యు ఆర్ ఏ రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్, రియల్ చర్చ్ ఆఫ్ గాడ్. అది నీకు అర్థం కావాలి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ఏమవ్వాలంట? వృద్ధి పొందుచుండాలి, వృద్ధి పొందుచుండను అన్నాడు. అలాగే ఇక మరొక మాట, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. విధులు, ఇవన్నీ విధులు, ఇవన్నీ విధులు. ఏంటివన్నీ? విధులు. ఈ విధులన్నీ నువ్వు పాటించు, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వబడతాయి, తడితే నీకు తీయబడుతుంది, వెతికింది నీకు
దొరుకుతుంది. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఈ రీతిగా ఈ విధులను పాటిస్తూ దేవుని మనస్సు కలిగి ఉండు. దానికి సత్యం నేర్చుకో, బాగా సత్యం నేర్చుకో. దూరం అయిపోతుందండి బాబు అని చెప్పకో. ఇప్పుడు ఎక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హైదరాబాద్లో బావర్చి బిర్యానీ బాగుంటుందంట. ఇప్పుడు ఒకసారి మన బుర్రలో పడిపోయింది అనుకో ఈ ఆలోచన, హైదరాబాద్ వెళ్ళగానే నీకేం గుర్తొచ్చేది? బావర్చి అని మీ బావని తీసుకుని వెళ్ళిపోతావు. అంతే కదా. అంటే దూరమైనా కూడా ఏం కావాలి నాకు? ఆ రుచిని నేను ఆస్వాదించాలి కదూ. మరి వాక్యం మాత్రం పొయ్యి దగ్గర ఆకుమళ్ళే ఉండాలి నీకు, అంతే కదా. వాక్యం కోసం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళలేవు నువ్వు. వాక్యం కోసం 15 కిలోమీటర్లు వెళ్ళలేవు నువ్వు. ఒక 20 కిలోమీటర్లు వెళ్ళలేవు నువ్వు. పనికిమాల పనులకైతే అలా తిరుగుతావు, ఎంత దూరమైనా తిరుగుతావు. సత్యం కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. అది ఆయన పుస్తకంలో ఏమవుతుందట? లిఖింపబడుతుందట. నీ ప్రయాణములు ఆయన కవిలలో వ్రాయబడ్డాయి. నేను ప్రభువా, నేను ఆదివారం నీ సన్నిధి కోసం ప్రయాణం చేసి వెళ్ళా, వాక్యం విన్నా వచ్చా, నేర్చుకున్నా వచ్చా, ఆయన ఆరాధనలో పాల్గొన్నా, నేను అక్కడ కూర్చున్నా ఉన్నా, ఆ ప్రశాంతతను అనుభవించా, సత్యంతో నన్ను సంధించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఎక్కడో దూరంగా ఉన్నావు అనుకో, తప్పులేదు. మరీ దూరంగా ఉన్నానండి, ఎక్కడో ఉన్నాను నేను లైవ్ చూసేస్తానండి బాబు అంటే ఓకే, ఇట్స్ ఓకే. నన్ను ఒక ఆవిడ అడిగింది, ఎక్కడే బాప్తిసం తీసుకుంది ఆవిడ, దూరంగా ఉంటుంది. బ్రదర్ గారు నేను ప్రతి వారం రాలేనండి, లైవ్ చేసేస్తానండి, నెలకు ఒకసారి వచ్చి మాత్రం రొట్టె ద్రాక్ష రసంలో పాలిభాగం తీసుకుంటానంటే ఇట్స్ ఓకే అమ్మా, మరి ఎవరేం చేయగలరు దానికి, ఎవరేం చేయలేరు కదా అన్నాను. ఇంకొక ఆమె ఎక్కడే బాప్తిసం తీసుకుంది, కువైట్కి వెళ్ళిపోయింది. ఆవిడ అడిగింది, బ్రదర్ మరి నేను అక్కడికి రాలేనంటే అక్కడ దగ్గరలో సంఘానికి వెళ్ళమ్మా, నీకు ఏ సంఘంలో సత్యం ఉందో అక్కడికి వెళ్ళు, దగ్గరలో ఉన్న సంఘానికి లైవ్లో చూస్తూ ఉండు అని చెప్పాను. సో అవకాశం ఉన్నవాడికి అవకాశం లేనివాడికి తేడా ఉందా లేదా? అది కూడా దేవుడు చూస్తాడా? చూస్తాడు. కోర్టులో ఒక నేరం జరిగింది అంటే అన్ని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే తీర్పిస్తారు. కత్తి పొట్టలో దిగింది అంటే కత్తి పొట్టలో ఇంటెన్షనల్గా దిగిందా ఒక రకమైన శిక్ష, చూసుకోకుండా దిగిందా ఒక రకమైన శిక్ష, ప్రాణరక్షణ కోసం దిగిందా ఒక రకమైన తీర్పు అన్ని ఉంటాయి. కత్తిలు పొట్టలో దిగింది అంటే ఒకటే తీర్పు ఇచ్చి తోసేరు లోపలికి, అసలు ఎందుకు దిగింది అనేది పరీక్షిస్తారు. అలాగే దేవుడు కూడా నీకు ఏదైనా ఇవ్వాలన్నా, నీకు శిక్షించాలన్నా, తీర్పు తీర్చాలన్నా, నీకు ఏమైనా చెప్పాలన్నా పూర్వాపరాలు పరిశీలించిన మీదటనే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి పరిచర్య ధర్మం చేసేటప్పుడట, పరిచర్య ధర్మం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి. మీరందరూ ఎలా ఉండాలంటున్నాడు? ఒక్కటే నిరీక్షణలో ఉండడానికి సమాధానమును బంధము చేత మీ ఐక్యమును కాపాడుకోండి. కొట్టుకు చేస్తే అది సంఘం కాదు, కలిసిమలిసి పనిచేసేదే సంఘం. తప్పించుకు తిరుగువారు ధన్యులు కారు, అది వేరే. దేవుని పనిని తప్పించుకు తిరిగేవారు దౌర్భాగ్యులే తప్ప ధన్యులు కారు. సో ఇది అందరి బాధ్యత. ఈ టోపీ అందరికీ పెట్టబడిన టోపీ అనమాట. ఒకటే శిరస్సు మీద ఒకటే టోపీ ఉంది, అంటే ఒకటే కిరీటం ఉంది. అర్థమైందా? మనందరికీ ఒకటే కిరీటం, ఒకటే కిరీటం క్రింద మనం ఉన్నాం, ఒకే గొడుగు క్రింద మనం ఉన్నాం, ఒకే దేవాలయం క్రింద మనం, ఆత్మ దేవాలయం క్రింద మనం వృద్ధి పొందుతున్నాం. కాబట్టి పని అందరిది. సహోదరులారా, మీ బంధాన్ని, ఐక్యత అనే బంధాన్ని మీరు అందరూ ఏం చేయండి? కాపాడుకోండి, శ్రద్ధ కలిగి కాపాడుకోండి, ప్రేమతో ఒకరినొకడు సహించండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఇవన్నీ విధులు. బాగా కష్టం అంటారు ఇవేమన్నా? సులభమేనా అనుకుంటే అన్నీ సులభమే. ఇందులో ఏముంది కష్టం? ఇందులో ఏముందండి కష్టం? పాటించేవాడికి అన్నీ సులభమే, పాటించని వాడికి అన్నీ కష్టమే. రైటా?
ఇక మరొక మాట చూద్దాం, ముగింపులోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 12 నుండి చూద్దాం. పరిచర్య ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుడు గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఇవన్నీ ఎందుకు నియమించబడ్డాయటమ్మా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనం అందరం కలిగి ఉండాలి. దానికోసం సాధన. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారంటే భక్తి సాధన చేస్తున్నారని అర్థం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారంటే, నేను చెప్పాను కదా, ఒక్కొక్క ఇటుక పేర్చబడుతోంది, నీలోనే ఒక అందమైన దేవాలయం కట్టబడుతోంది. మీరు ఏం సాధన చేస్తున్నారు? భక్తి సాధన చేస్తున్నారు. భక్తి సాధన. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చదవండి. 13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే మీరందరూ, దేవుని పిల్లలందరూ, బాప్తిస్మం పొందిన వారందరూ ఏమవ్వాలట? సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు. సంఘం ఎప్పుడు కూడా ఏమవ్వాలి? నీ నుంచి మరొకడికి పవర్ అందాలి. పవర్ ఒక చోట ఆగిపోకూడదు. నీలో నుండి పవర్ జనరేట్ అయ్యి బయటకు వెళుతూ ఉండాలి. నీ ద్వారా ఇంకా అనేకులు సత్యంలోనికి వచ్చే విధంగా నీ జీవితం ఉండాలి. అది ఎప్పుడైనా ఆలోచించావో లేదో మరి ఆలోచించిరా ఈ మధ్యాహ్న కాల సమయంలో. నీ ద్వారా అనేకులు సత్యంలోకి వచ్చేంతటి సువాసన నువ్వు వెదజల్లాలి. ఆ సువాసన నీలో నుండి బయటికి వెదజల్లబడుతూ ఉండాలి. ఒక ఘటం ఉంది అంటే ఈ ఘటం దేవునిది అని నిరూపించబడాలి. ఇది దేవుని ఘటము, దేవుని కొరకు సమర్పించిన దేవుని మందిరము అని నిరూపించబడాలి. ఎక్కడి నుంచి సువాసన వ్యాపించాలి. ఇక నీ ద్వారా అనేకులు సత్యంలోనికి రావాలి. అలా నీ ప్రవర్తన, నీ పరిచర్య, నీ ఆలోచన ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సంఘము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు అన్నాడు. ఏం జరుగుటకట? పరిచర్య ధర్మం. ఇది పరిచర్య ధర్మం. ఆ ధర్మం కొనసాగుతూ ఉండాలి, ఆగకూడదు. అది ప్రభు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ పరిచర్య ధర్మాన్ని ఆపలేదు ఆయన. ఆపడు. పరిచర్య ధర్మం జరుగుతూనే ఉండాలి. ఆయన ఆ ధర్మాన్ని ఆపాలనుకోలేదు. సంఘము నిలిచి ఉండాలి. సూర్యుడు అస్తమించు వరకు, అంటే సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సంఘం నిలిచి ఉండాలి. సూర్యుడు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు సంఘం నిలిచి ఉండాలి. ఆ సంఘం నిలిచి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు వెలుగు ఎలాగైతే రావాలో, సంఘం నిలిచి ఉన్నంత వరకు ఏం జరగాలి? పరిచర్య ధర్మం జరగాలి. బాగుందా పోలిక? అర్థమైందా మీకు? ఆకాశంలో సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు వెలుగు ఉదయించాలి కదా, వెలుగు రావాలి. అలాగే సంఘం నిలిచి ఉన్నంత వరకు పరిచర్య ధర్మం జరగాలి. ఆ పరిచర్య ధర్మం జరగడానికి ప్రారంభంలో ఎవరిని నిలబెట్టాడంటే ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. కాబట్టి పరిచర్య ధర్మం మన వల్ల జరుగుతుందా లేదా? ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి, ఆ ధర్మాన్ని జరిగించడానికి మనం నిలబడ్డామా లేదా? మనం వాడబడుతున్నామా లేదా? సంఘములన్నీ పరీక్షించుకోవాలి. సంఘములన్నిటికీ విధి ఉంది. సంఘములోని వారందరికీ విధి ఉంది. పరిచర్య ధర్మం జరిగించడానికి నా వంతు పాత్ర నేను పోషించాలి. సత్యం విస్తరింపబడటానికి నా వంతు పాత్ర నేను పోషించాలి. సత్యం వ్యాపించబడటానికి నా వంతు పాత్ర నేను పోషించాలి. నేను సత్య సంబంధిగా నిలబడాలి. ఇది ప్రతి ఒక్కరి ఆలోచన. సో అందరం కలిసి నిలబడి ఏం జరిగిస్తున్నాం? పరిచర్య ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. మనం ఇలా కష్టపడి పని చేయటం వలన, మన ప్రయత్నం ఆగకుండా సాగటం వలన అనేక మంది నూతనంగా ప్రభులోనికి వస్తున్నారు. కొత్త ఆత్మలు రక్షింపబడుతున్నాయి, దేవుని యొక్క సన్నిధిని చేరుకుంటున్నారు, దేవుని యొక్క జ్ఞానం వింటున్నారు. ఈ పనిలో పాలిభాగస్తులైన వారందరూ ధన్యులే. అది యోగ్యతను పరీక్షించుకోవటం. నేను ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నానా లేదా? ఆయన మరణాన్ని ప్రచురించడానికి నేను కూడా అందరితో పాటు వాడబడుతున్నానా లేదా? సువార్త పనిలో ఉన్నానా లేదా? అందరూ కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. అందుకే పరిచర్య ధర్మాన్ని ఏం చేయాలట? జరిగించాలి. తర్వాత అదే ఎఫెసు పత్రిక 4:24 చూద్దాం.
23 మీ చిత్తవృత్తి యందు 4:23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నెక్స్ట్ నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలంట. ఎక్కడ నుంచి తెచ్చుకుని ధరించుకోవాలి? ఏదైనా చొక్కా అయితే షాప్లో కొనుక్కొచ్చి ధరించేసుకుంటాం, చీర అయితే షాప్లో కొనుక్కొచ్చి మీద వేసుకుని ధరించేసుకుంటాం. ఇక్కడ ఏం ధరించుకోమంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తి కలిగి అన్నాడు. అక్కడ నీతి అనగా దేవుని నీతి, దేవుని వాక్యం వలన వచ్చేటువంటి నీతి. రెండోది ఏంటి? యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. సో ఇలాగ మనల్ని మనం రెడీ చేసుకుని ప్రభు ముందు నిలబడ్డాం అనుకోండి, అప్పుడు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉన్నాం? దేన మనస్సు కలిగి ఉన్నాం. అప్పుడు తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. అప్పుడు మీరు అడుగుడి, ఇయ్యబడును, వెదకుడి, దొరుకును, తట్టుడి, మీకు తీయబడును అనే మాటలకు అర్హత సంపాదిస్తారు. అర్థమైందా? ఆ మాటలకు ఏం సంపాదిస్తారు? అర్హత సంపాదిస్తారు. అవి ఏమీ లేకుండా ప్రభువా నేను వస్తా, ఇన్స్టెంట్గా నాకు ఇస్తే వెళ్ళిపోతా అంటే అది యథార్థమైన భక్తి జీవితం కాదు. భక్తి అంటే ఒక పోరాటం. ఈ చీకటి లోకంలో ఒక విశ్వాసి చేసే పోరాటమే భక్తి. భక్తిలో ఉన్న మరొక అమూల్యమైన వివరణ ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? మట్టి, మశానం మాలిన్యం అంటే చెత్త చెదారం. ఈ లోకపు చెత్త, ఈ లోకపు చెదారం నీ మీద పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే భక్తి. నీ ఆత్మకు కళంకం అంటకుండా చూసుకో, నీ ఆత్మ భ్రష్టు పట్టిపోకుండా చూసుకో, భక్తిలో ఎదగడం నేర్చుకో. అలాంటి సహవాసంలో మాత్రమే ఉండు. అర్థమైందా? దగ్గరనండి, మా పక్కనేనండి సంఘం అంటే ఏం సంఘం? అది పక్కనేలే. ఏం సంఘం? సత్యం ఉంటుందా? ఉండదా? మరి ఎందుకు వెళ్తావు అక్కడికి? పక్కనేనండి హోటల్లో మిడతలేసి రుబ్బేస్తారు, వెళ్ళిపోతామా? పక్కనేనండి హోటల్లో ఉప్పు కూడా ఎక్కర్లేదు, ఆ చెమటతో సరిపోద్ది, వెళ్ళిపోతామా? తెలిసి ఎవడైనా తింటాడా? అస్సలు వెళ్ళరు. ఎందుకంటే శుద్ధి శుభ్రం లేకుండా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడేవాడు వ్యాపారస్తుడు కాడు. వినియోగదారులకు అనగా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, కొనటానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించి శుభ్రంగా, శుద్ధిగా, మంచిగా, క్వాలిటీగా పెట్టాలి. నిన్ను నమ్మి వచ్చి కొనుక్కు తింటున్నాడు. నీ ఇడ్లీ అయినా, నీ చట్నీ అయినా, నీ సాంబార్ అయినా, లేకపోతే నీ ఆహారం అయినా, నీ బిర్యానీ అయినా, ఇంకోటి ఏదైనా సరే కనీసం ఆ వినియోగదారుడికి విలువనివ్వాలి, తీసుకుంటున్న డబ్బును బట్టి అయినా సరే. అంతే తప్ప పనికిమాలిన వ్యాపారాలు చేయకూడదు. ఎవడెలా పోతే నాకెందుకులే, వ్యాపారం జరుగుతుందా లేదా అన్నట్టు అలాంటి వ్యాపారస్తులకు సహకరించకూడదు. అంతే కదా? మరి యథార్థంగా చేయాలి కదా వ్యాపారం చేసేటప్పుడు. మురికిగా ఉంటే ఎవడెళ్తాడు అక్కడికి? ఎవడెళ్ళడు. శుద్ధి శుభ్రం లేకపోతే ఎవడెళ్తాడు అక్కడికి? ఎవడెళ్ళడు. తెలియనంత వరకు బాగానే నడుస్తుంది. తెలిసిన తర్వాత ఈ పానీపూరిలో ఏదో కలుస్తుందంట, ఎవడెళ్ళడు ఇంకా అక్కడికి. ఈ చట్నీలో ఏదో కలుస్తుందంట, ఎవడెళ్ళడు అక్కడికి. ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తారంట, ఎవడెళ్ళడు. ఈ కూరగాయలు మురిక్కాలలో నీళ్ళతో కడిగేసి అమ్మేస్తారంట, ఎవడెళ్ళడు. ఈ ఆకుకూర కట్టలో మురిక్కాలలో ముంచి తీసేస్తాడంట, ఎవడెళ్ళడు. ఇంకా ఒక్కసారి విషయం బయటకు వచ్చేస్తే ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. అలాగే సంఘంలో సత్యం లేదన్నప్పుడు కూడా అక్కడికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఎవడైనా సరే, ఎవరైనా సరే, సంఘంలో సత్యం లేదు, వెళ్ళకూడదు. సంఘంలో సరైన బోధ లేదు, అది సరైన సంఘం, దేవుని సంఘం కాదంతే. ఇంకా కాదు, నకిలీ అంతే. అది నకిలీ. సత్యం లేనిది ఏది క్రీస్తు సంఘం కాదు. సత్యంలో నిలబెట్టు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు, సత్యాన్ని నేర్పించు, అంతే. అవేమి చెప్పనంటావా? అయితే నీ సంఘమే కాదు. నువ్వు మోసం చేస్తున్నావు ప్రజల్ని, దారి తప్పిస్తున్నావు ప్రజల్ని. నువ్వు పక్కనున్నా నీ దగ్గరికి ఎవడు రాడు, ఇంకా రాకూడదు కూడా. ఎందుకంటే నీ దగ్గర క్వాలిటీ లేదు. ఏమి లేదు? క్వాలిటీ లేదు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సత్యమునకు విధేయులు కావడం ద్వారానే సమస్త ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి.
తగ్గిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగ్గిన కాలమందు ఓపికగా ఉండండి. ఏం కంగారు లేదు, ఇంకా బోల్డ్ జీవితం ఉంది. ఇక్కడతో ఏమైపోలేదు. ఇంకా ఇది పరీక్షాకాలం. పరీక్షకు నిలబడండి. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం అంతట్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి, ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి, ఎన్నో పోరాటాలు చేయాలి, అపవాదిని జయించాలి, యుద్ధ రంగంలో ధీరులుగా నిలబడాలి, దాని కొరకు సంసిద్ధులుగా ఉండాలి, బలమైన పాత్రలుగా దేవుని సన్నిధిలో వాడబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీతి కొరకు నిలబడండి, నీతి నిమిత్తం హింసింపబడండి, సత్యం కొరకు గట్టిగా నిలబడండి, సత్యాన్వేషులుగా ఎల్లప్పుడూ ఉండండి, జ్ఞాన వివేకములు గలవారై ముందుకు కొనసాగండి. హత్తుకోండి దేవుని వాక్యాన్ని. ఏం చేయండి? హత్తుకోండి. రెండవదిగా 3 పాయింట్లు మాట్లాడుకున్నాం ఈరోజు విధులకు ముందు. మొదటిది దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. రెండోది తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించేంత వరకు సహనం కలిగి, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. అలా ఖాళీగా ఉండకూడదు. ఉంటూ ఈ విధులన్నిటినీ అనుసరించాలి. 3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి. 1, 2, 3 ఈ 3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మీకు ఆయనతో ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. దేవునితో అనుబంధం ఏర్పడిన వాడు చాలా సంతోషంగా ఉంటాడు. దేవునితో అనుబంధం ఏర్పడిన వాడు చాలా ఆనందంగా ఉంటాడు. అది వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి వాక్యాన్ని ఎంతగా హృదయంలో పెట్టుకోవాలో అంతగా హృదయంలో పెట్టుకుందాం. దేవుని కొరకు పనిచేద్దాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం. మన జీవితకాలం అంతయు ఆయన సన్నిధిలో ఆయనకు పనికొచ్చే పాత్రలుగా వర్ధిల్లుదాం. రైట్? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ యొక్క పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ వాడబడుతున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరం పిల్లలందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి కాంతి ప్రకాశములో బిడ్డలను వర్ధిలింపచేయండి. ప్రభా, మీ నామ మహిమార్థమై పిల్లలందరూ వాడబడుటకు తండ్రి, తగిన కాలమందు మీరు వారిని హెచ్చించినట్లు, మీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి జీవించినట్లు, మీ వాక్యమును హత్తుకుని విధులన్నిటినీ కొనసాగించినట్లు మీ సహాయము పిల్లలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మీ కృపచేత, మీ కనికరము చేత, మీ కుమారుడైన క్రీస్తు రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించి సంఘముగా సమకూర్చారు. మేము ఎక్కడెక్కడి వారమైనప్పటికీ ప్రభువా, సంఘములో సత్యమును వింటూ బలపడుతున్నాం, సత్యమును అనుసరిస్తూ జీవిస్తున్నాం. ప్రభు, ఈ సత్యం అనేకులకు వ్యాపింపబడడానికి ఎంతమంది కారకులు అవుతున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా మినిస్ట్రీకి ఎవరైతే సహకారులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభు ఈ సత్యవాక్య విస్తరణ కొరకు పాటుపడుతున్నారో, ఎవరైతే మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ నీతి మార్గాలలో బిడ్డలను నడిపించండి, వృద్ధి పొందింపచేయండి. ప్రభు, వారి పనుల్లో, వారి ప్రయత్నాల్లో, వారి కుటుంబాలలో తోడుగా ఉండండి. ప్రభు, మీ రెక్కల క్రింద దేన మనస్సు కలిగి బ్రతుకుతున్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపి మీ సహాయమును వారి మీదికి పంపిస్తారని నమ్ముతున్నాం. ప్రభా, మీ మార్గాల్లో నడిపిస్తారని నమ్ముతున్నాను. తండ్రి, ఎవరిని విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. మీ కృప గొప్పది, మీ కృప ఉన్నతమైనది, మీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. తండ్రి, అలాంటి అపూర్వమైన మీ కృప చేత, అమూల్యమైన మీ కృప చేత మీ పిల్లలందరినీ మీరు కాపాడుతారని నమ్ముతున్నాం. ఇంకను జరగబో పరిచర్యను ఘనంగా జరిపించండి. మీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరినీ జీవింపచేయండి దయగలదేవ. అలాగే మందిరానికి ఆ మిక్సర్ని ప్రభా గిఫ్ట్గా ఇచ్చి మీ పరిచర్య ధర్మంలో ప్రభా ఆయన కూడా ఒక పాత్రగా వాడబడుతున్న సోదరుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఆ వస్తువు వాడబడినంత కాలం ప్రభా మీ యొక్క కృప కనికరం ఆ కుటుంబం మీద ఉండునట్లు సహాయం దయచేయండి. అలాగే ఎంతమంది ప్రభా సహకారులుగా మా వెనకుండి ప్రతి మీటింగ్ విషయంలో, ప్రతి సభ విషయంలో, సెమినార్స్ విషయంలో, మందిర నిర్మాణం విషయంలో ఎవరైతే మాతో పాటుగా ఉండి మా సంఘ బిడ్డలు విశ్వాసులైన మీ పిల్లలు ముందుకు కదులుతున్నారు, నడుస్తున్నారు, నడిపిస్తున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుని మీ కృపలో వర్ధిలింపచేయమని, మీ సహాయము చేత వారిని నడిపించమని, మీ సన్నిధి కాంతి ప్రకాశం వారందరి మీద ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకనూ మా ద్వారా జరగబోయే ప్రతి సత్కార్యము ఘనంగా జరపబడినట్లు, మీ చిత్తమునకు మేమందరము విధేయులమగునట్లు సహాయం దయచేయండి. మీ పిల్లలందరి జీవితాల్లో వెలుగులు నింపండి. వారి వ్యాధి బాధల్లో, శోధనల్లో, ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారే మిమ్మల్ని వెంబడించడానికి సహాయం దయచేయండి. మీ కృపా కనికరం చొప్పున మీ ఆలోచన చేత ప్రతి ఒక్కరిని స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ
ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.